సాఫ్ట్వేర్ నుంచి అగ్రికల్చర్ వరకు ఏఐ జోరు కొనసాగుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐతో అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వంతు వచ్చేసింది. నిర్మాణ రంగంలో ప్లానింగ్ నుంచి సేల్స్ వరకు ఏఐని ఉపయోగిస్తున్నారు. వర్చువల్ హోమ్ టూర్తో ఇంటి డిజైన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాస్తు ఎక్స్పర్ట్లు కూడా ఆన్లైన్లోనే వాస్తు చూసేస్తున్నారు. మరి ఈ వర్చువల్ విజిట్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల లాభాలేంటి తెలుసుకుందాం. ఏవల్ ఏంటంటే యాక్యురసీ పెరుగుతుంది, టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, తక్కువ కష్టం. అంటే 100 మంది చేసే పని 10 మంది చేసేస్తారు. మొత్తం జీరో అయితే అవ్వదు. 15 మంది మనుషులు అయితే కావాలి. మనిషికి మించిన కంప్యూటర్స్ లేవు ఇప్పటి వరకు. సో ఏవల్ ఏంటంటే వర్చువల్ సైట్ విజిట్స్ అంటారు. రియల్ ఎస్టేట్ ఏంటంటే సూత్రం, ఏదైతే కంటికి కనిపిస్తే అదే అమ్ముతారు. కనిపించింది ఏం చెప్పలేరు. కానీ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ సెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ముందు మనం కొనుక్కున్నట్టు ఏమి ఉండదు భూమి మీద. ఆ 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు దాని షేప్ వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చినందువల్ల ఏమంటే కొద్ది ఈజినెస్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. ఓవరాల్గా బెనిఫిట్ మనకే ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ఎఫిషియన్సీ, ఫాస్ట్నెస్, యాక్యురసీ. అయితే మరి కరోనా టైంలో బిజినెస్ ఎలా చేయాలి? చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీ మూసారన్నారు. కానీ నేను రియల్ ఎస్టేట్ కరోనాలో ఎక్కువ డీల్స్ చేసేవాడిని. ఎందుకంటే మామూలుగా సైట్ విజిట్ చేస్తే ఒక కార్ విజిట్కి 7-8 పెట్టాలి. ఒకసారి కాదు 2-3 సార్లు వస్తాడు. ఫస్ట్ ఆయన వస్తాడు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. విజిట్కి 5,000 అంటే కొంటడో తెలియదు, ఖర్చు పెడుతూ ఉండాలి బిల్డర్. సో మేమేం చేసామంటే కరోనాలో ఎట్లా డిసీజ్ ఒకటి ట్రాన్స్ఫర్ అన్నారు కాబట్టి వర్చువల్ సైట్ విజిట్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు, మన ఇంటి దగ్గర మన కంపెనీలో మనం ఉంటాం. జూమ్ మీటింగో లేకపోతే గూగుల్ మీటో లేకపోతే పెట్టేస్తాం. పెట్టేసి వర్చువల్ టూర్ చూపిస్తాం, వీడియో పెట్టి చూపిస్తాం. మొత్తం చూసుకుంటే అంటే చూసినట్టు ఉంటుంది. మన టీవీలో ఎలా చూస్తాం అట్లా చూస్తారు. అందులో కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఈజీనెస్ ఉంది, అందరూ కలిసి చూడొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇంట్లో మొత్తం 10 మంది కూర్చొని చూడొచ్చు. ఆ విధంగా బిజినెస్ బాగా డెవలప్ అయింది. సో వర్చువల్ విజిట్ అనేది చాలా అన్నిట్లో వర్చువల్ ఉంటుంది. మీరు వాస్తుకు చూపించాలన్నా ప్లాన్ ఉంటుంది, ప్లాన్ పంపించేసాం, ఫిజికల్ పంతులు తీసుకొని చూపిస్తారు. ఇట్లా చూపించినట్టు కనిపిస్తుంటాయి. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్ అని పెడతాం. సో కిచెన్ రూమ్ అనేది సౌత్ ఈస్ట్లో ఉండాలి, నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ ఉండాలి, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కనిపించడం అన్ని పంతులు కూడా రావాలంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అక్కడ ఆన్లైన్ అంటే సింపుల్. అంటే ఏ విధంగా టెక్నాలజీ ఏ విధంగా చూసుకున్నా మనకు బెనిఫిటే తప్ప లాస్ లేదు. సో దాన్ని మనం గ్రహించాలి. రానున్న రోజుల్లో ఏ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్, అందులో ఎటువంటి డౌటు లేదు.